నమస్కారం. ఈరోజు మనం కొన్ని పెద్ద ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అవును. పునర్జన్మ, ఆధ్యాత్మిక సాధన అసలు మనల్ని ముందుకు నడిపించేది ఏంటి? కరెక్ట్. ఇంకా మనస్సు ఎలా పనిచేస్తుంది, ఇలాంటి విషయాలపై కొంచెం లోతుగా చర్చిద్దాం. మన దగ్గర ఒక ధర్మచర్చకు సంబంధించిన సంభాషణ ఉంది. ఆ ఇది ప్రశ్నాజవాబుల రూపంలో ఉండటం వల్ల ఇందులో విషయాలు చాలా సూటిగా, ఆచరణాత్మకంగా ఉన్నాయి. అవును. ఈ చర్చ యొక్క ప్రయాణమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు అనిపించే ఒక తాత్వికమైన ప్రశ్నతో మొదలై చివరికి మనందరం రోజూ ఆచరించగల ఒకే ఒక్క శక్తివంతమైన సాధన దగ్గర ఆగుతుంది. అయితే ఆ ప్రయాణంలో ఉన్న కీలకమైన ఆలోచనలను విడమరిచి చూద్దాం. తప్పకుండా. సరే, చర్చలో మొదటడిగిన ప్రశ్న వింటేనే కొంచెం తికమకగా అనిపిస్తుంది. అవును. అది కొంచెం లోతైన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత పుట్టే వ్యక్తి సాంకేతికంగా చూస్తే నేను కాదు కదా? అంతే. కేవలం కర్మల వల్ల ఏర్పడిన ఒక కొత్త వ్యక్తి. అలాంటప్పుడు ఎవరో తెలియని వ్యక్తి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి నేను ఇప్పుడు ఎందుకు కష్టపడాలి? నాకేంటి లాభం? అసలు ప్రేరణ ఎక్కడ్నుండి రావాలి? ఇదే కదా ప్రశ్న. అదే. దీనికి మూలంలో ఇచ్చిన సమాధానం మనం ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. అలాగా? ప్రేరణ అనేది ఏదో నైతిక బాధ్యత నుండో పరోపకారం నుండో రాదట. మరి ఎక్కడ్నుండి? అది మనకు ప్రస్తుతమున్న దుఃఖం నుండే పుడుతుంది. మనం అనుభవిస్తున్న బాధే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక్క నిమిషం. దుఃఖమా? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అవును. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గం అంటే ఏదో ఉన్నతమైన లక్ష్యం, నైతిక బాధ్యత అనుకుంటాం. కాని ఇక్కడ విషయాన్ని పూర్తిగా తిప్పికొట్టారు. కరెక్ట్. మనల్ని ముందుకు నడిపేది ఆదర్శం కాదు, మన ప్రస్తుత బాధే అనమాట. ఇది చాలా నిజాయితీగా అనిపిస్తోంది. సరిగ్గా. దుఃఖం ఉన్నప్పుడే దాని నుండి బయటపడాలనే తపన మొదలవుతుంది. ఓకే. ఆ తపన నుంచే విశ్వాసం అంటే శ్రద్ధ పుడుతుంది. ఆ విశ్వాసం బలంగా మారినప్పుడు అది మనలో శక్తిని నింపుతుంది. ఆ శక్తి మనల్ని స్మృతి వైపు, ఏకాగ్రత వైపు నడిపిస్తోంది. అవును. చివరికి జ్ఞానం వైపు. వీటన్నిటి పర్యవసానమే నిర్వాణం. అంటే అసలు ఇంజిన్, ఆ స్టార్టింగ్ పాయింట్ దుఃఖం నుండి తప్పించుకోవాలనే సహజమైన కోరికే. అంతే. ప్రేరణ కోసం ఎక్కడో బయట వెతకాల్సిన పనిలేదు. సరే, దుఃఖం నుండి విముక్తి పొందే ఈ మార్గం గురించి తెలిసింది. మరి దీనికి పూర్తి వ్యతిరేకమైన మార్గం గురించి కూడా చర్చ జరిగింది కదా? అవును, జరిగింది. కేవలం సుఖాన్ని పెంచుకోవడం, నైతికతను పక్కన పెట్టడం. దాని గురించేమన్నారు? మూలంలో దీన్ని అత్యంత విధ్వంసకరమైన అభిప్రాయం అని అన్నారు. అంత పెద్ద మాట? అవును. అంటే కర్మఫలం లేదు, నైతికత అనవసరం, ఈ జీవితంలో ఎంత సుఖపడితే అంత మంచిది అనే ఆలోచనా విధానం. ఆశ్చర్యకరంగా దీన్ని ఆధునిక విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి ముడిపెట్టారని అన్నారు. సైన్స్కా? అదెలా? మంచి ప్రశ్న. మూలంలో చెప్పిన ఉద్దేశ్యం సైన్స్ను తప్పుబట్టడం కాదు, దాని ప్రారంభ తత్వాన్ని విశ్లేషించడం. ఓకే. విజ్ఞానశాస్త్రం మొదలైనప్పుడు అది కేవలం ఏది నిజం అనే దానిపైనే దృష్టిపెట్టింది. ఏది మంచిది అనే నైతిక ప్రశ్నను తన పరిధి నుండి తొలగించుకొంది. అంటే ఇది మంచిదా చెడ్డదా అనేది మాకు అనవసరం, ఇది సాధ్యమా కాదా అనేదే మాకు ముఖ్యం అనే వైఖరి అనమాట. ఖచ్చితంగా. దాని పర్యవసానమేమిటంటే మానవాళ్ని నాశనం చేయగల అణ్వాయుధాలు వంటివి తయారు చేయడానికి అదే శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించారు. అర్థమైంది. శాస్త్రవేత్తలు కేవలం తమ పని తాము చేసుకుపోయారు, దాని నైతిక పర్యవసానాల గురించి ఆలోచించలేదు. అవును. ఇప్పుడు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఈ సమస్యను గ్రహించి కేవలం బాహ్య ప్రపంచం గురించి కాకుండా మైండ్ సైన్స్ వైపు చూస్తున్నారని కూడా ప్రస్తావించారు. సరిగ్గా. తూర్పు దేశాల ఆధ్యాత్మికతతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే మూలంలో వాడిన లోలకం సారూప్యం చాలా బాగా సరిపోతుంది. అవును, పెండులం. ప్రపంచమనే లోలకం ఒకవైపు పూర్తిగా భౌతికవాదం, సుఖాల వైపు వెళుతుంది. అక్కడ విసిగిపోయినప్పుడు మరోవైపు పూర్తిగా ఆధ్యాత్మికత, అన్నిటినీ త్యజించడం వైపు వెళ్తుంది. ఈ రెండు తీవ్రతల మధ్య ఊగిస్లాడుతూ ఉంటుంది. మరి బుద్ధుడు చెప్పిన మధ్యే మార్గం? అది ఈ లోలకం యొక్క కేంద్ర బిందువులాంటిది. కాని సమస్య ఏమిటంటే, లోలకం ఆ కేంద్రం గుండా వెళ్లేటప్పుడు అత్యంత వేగంగా కదులుతుంది, అక్కడ ఆగదు. అవును. మనమా సమతుల్యమైన కేంద్రాన్ని పట్టుకోవడంలో విఫలమవుతున్నాం. ఒక తీవ్రత నుండి మరో తీవ్రతకు కొట్టుకుపోతున్నాం. అదే అసలైన సవాలు. ఆ వేగాన్ని తట్టుకుని మధ్యలో నిలబడటమే సాధన. సరే, ఇప్పుడు మరొక ఆచరణాత్మకమైన ప్రశ్నకు వద్దాం. ఇది చాలామందికొచ్చే సందేహమే. దేని గురించి? పునర్జన్మ కోసం షార్ట్కట్లు లాంటివి. అంటే మరణించే సమయంలో మంచి విషయాలు గుర్తుచేసుకుంటే మంచి జన్మ వస్తుందా?
ఇది ఒక రకమైన లైఫ్ హ్యాక్ లాంటిది గదా. అవును, ఇది చాలా సాధారణమైన నమ్మకం. దీనికి మూలంలో చాలా మంచి పోలిక చెప్పారు. ఏమిటది? ఇలాంటివి కేక్పై ఐసింగ్ లాంటివి మాత్రమేనట. ఓ, కేక్ పై ఐసింగ్. ఐసింగ్ కేక్కు అందాన్నిస్తుంది, కాని అది కేక్ కాదు. జీవితాంతం చేసిన సాధన, పోగు చేసుకున్న కర్మ అనే కేక్ ముందు. ఆ, చివరి క్షణంలో వచ్చే ఒకే ఒక్క ఆలోచన కేవలం ఐసింగ్ లాంటిదే. అది మొత్తం ఫలితాన్ని మార్చలేదు. అంటే చివరి నిమిషంలో చేసే ప్రార్థనలు లేదా మంచి పనుల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదన్నమాట. పెట్టుకోకూడదు, ఎందుకంటే అది వాస్తవికతకు దూరంగా ఉంది. హ్మ్, జీవితకాలంలో చేసిన కర్మల సముద్రంలో చివరి క్షణంలో వచ్చే ఆలోచన ఒక నీటి చుక్క లాంటిది. అది వేల కొద్ది కారకాలలో ఒకటి మాత్రమే. అంటే మొత్తం జీవితం యొక్క బాధ్యతను తీసుకోకుండా చివరి నిమిషం మీద భారం వేయడం సరికాదు. ఖచ్చితంగా. ఇక్కడ ముఖ్య సందేశమేమిటంటే, చివరి క్షణం కోసం ప్రణాళిక వేసుకోవడం కాదు, మరి ఏమిటి? ప్రస్తుత క్షణానికి బాధ్యత వహించడం. ఓకే. ఆధ్యాత్మిక షార్ట్కట్లను తిరస్కరించడం ముఖ్యం. సాధన చెయ్యాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే చెయ్యాలి. మరణం గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వృధా చెయ్యకూడదు. ఓకే, షార్ట్కట్లు లేవు, మధ్య మార్గం కష్టం. ప్రేరణ మన దుఃఖంలోనే ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే ఈ చర్చ మొత్తం ఒకే ఒక్క విషయం వైపు మళ్లినట్లు అనిపిస్తోంది. అవును, కర్మ, పునర్జన్మ, ప్రేరణ వంటి ఈ క్లిష్టమైన తాత్విక ప్రశ్నలన్నీ చివరికి ఒకే ఒక ఆచరణాత్మకమైన సాధనలో కేంద్రీకృతమయ్యాయి. అదే స్మృతి అంటే మైండ్ఫుల్నెస్. అవును, ఇక్కడే ఒక విప్లవాత్మకమైన ఆలోచనను పరిచయం చేశారు. ఏమిటది? సాంప్రదాయికంగా నైతికత అంటే శీలం స్మృతికి పునాది అని భావిస్తారు. అవును, మంచిగా ఉంటేనే ధ్యానం చేయగలమంటారు కదా. కాని ఇక్కడ దాన్ని తిప్పి చెప్పారు, స్మృతే నైతికతకు పునాది అని. వావ్, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నైతికతకు పునాది స్మృతి అని చెప్పడం. అవును, ఎందుకంటే ఒక వ్యక్తిలో స్మృతి అంటే జరుగుతున్న దాని పట్ల ఎరుక లేనప్పుడు, హ్మ్, అతనికి తప్పు చేస్తున్నప్పుడు సిగ్గుగాని, దాని పర్యవసానాల పట్ల భయం, ఒత్తప్పగాని ఉండవు. ఈ హ్రీ ఒత్తప్ప అనే పదాలను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇవి బౌద్ధ మనస్తత్వశాస్త్రంలో చాలా ముఖ్యమైనవి. హ్రీ అంటే మన అంతరాత్మకు తప్పు చేస్తున్నామని అనిపించడం. ఆత్మగౌరవంతో కూడిన సిగ్గులాంటిదా? నేను ఇలాంటి పని చేయకూడదు అనే ఫీలింగ్. సరిగ్గా. ఓతప్ప అంటే ఆ తప్పు యొక్క పర్యవసానాల గురించి భయపడటం, కర్మఫలమెలా ఉంటుందో అని. అంటే ఈ రెండూ మనస్సాక్షికి రక్షకులు లాంటివి. అవును, స్మృతి లేనప్పుడు అంటే మనం ఏమి చేస్తున్నామో మనకే స్పృహ లేనప్పుడు ఈ రెండు అంతర్గత రక్షణ కవచాలు పనిచెయ్యవు. అందుకే స్మృతియే నైతికతకు మూలమన్నారు. ఈ భావనను అర్థం చేసుకోవడానికి ఈ వక్త తన సొంత కథను చెప్పారని అన్నారు గదా. అది వింటే ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుందేమో. అవును, అది చాలా శక్తివంతమైన కథ. ఆయనొక విశ్వవిద్యాలయ విద్యార్థి. సరే. వాళ్ళ నాన్నగారు క్యాన్సర్తో చాలా బాధపడి చనిపోవడంతో దేవుడిపై, మతంపై, సన్యాసులపై నమ్మకం మొత్తం కోల్పోయారు. ఓ. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆంగ్లంలో మాట్లాడే బౌద్ధ సన్యాసిని కలిశారు. మొదట్లో ఆయన్ని ఓడించాలనే ఉద్దేశంతో వాదనకు దిగారు. వాదనకా? అవును, ఆ వాదన 1-2 రోజులు కాదు, ఏకంగా 8 సంవత్సరాల పాటు కొనసాగింది. 8 సంవత్సరాల అంత దీర్ఘమైన వాదన తర్వాత ఏమైంది? ఆ 8 ఏళ్ల చర్చల తర్వాతూ ఆయనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏంటది? బౌద్ధంలో ఉన్న వేల కొద్ది సిద్ధాంతాలు, సంప్రదాయాలు, వాదనలు వీటన్నిటి సారం ఒకే ఒక్క పదంలో ఇమిడి ఉంది. అదే స్మృతి. అవును, స్మృతి. ఆ క్షణం నుండి ఆయనకొక సూత్రం దొరికింది. బౌద్ధం ధ్యానం స్మృతి. సింపుల్గా ఉంది. అవును, చివరికి నువ్వు చెయ్యాల్సిందే స్మృతిని అభ్యసించడమే. నీవు స్మృతితో ఉన్నావంటే నీవు బుద్ధునితో ఉన్నట్లే అని ఆయనన్నారు. ఇది చాలా శక్తివంతంగా ఉంది. సిద్ధాంతాల గందరగోళం నుండి బయటపడి ఆచరణ యొక్క సారాన్ని పట్టుకోవడం లాంటిది. కరెక్ట్. అయితే ఈ స్మృతి గురించి మాట్లాడుతూ దాని స్వభావం చాలా నిరాడంబరంగా ఉంటుందని కూడా మూలంలో ఉంది కదా. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. విశ్వాసం లేదా శక్తి వంటివి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి ఫలితాలు వేగంగా కనిపిస్తాయి, ఎవరికీ పెద్దగా కనిపించకుండా పనిచేస్తుంది. దాని ఉనికి మనకు తెలియకపోవచ్చు కూడా. తెలియకపోవచ్చు, కాని దాని ప్రభావం శాశ్వతంగా, లోతుగా ఉంటుంది. దీన్ని ప్రపంచ దుఃఖాన్ని తొలగించే ఆర్కిమీడియన్ పాయింట్ అని వర్ణించారు. అవును, సరైన ఆధారం దొరికితే ఒక చిన్న లవతో ప్రపంచాన్నే కదిలించవచ్చు అన్నట్లుగా స్మృతి అనే ఈ నిరాడంబరమైన సాధన మన దుఃఖచక్రాన్ని ఆపగలదు.
అందుకే సాధనలో స్మృతికి అగ్రస్థానమివ్వాలనన్నారా? సరిగ్గా. దాన్ని ఒక మీటింగ్లో చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టినట్లు మనం స్మృతికి ఆ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అప్పుడేమవుతుంది? మిగతా మంచి లక్షణాలైన విశ్వాసం, శక్తి, ఏకాగ్రత అన్నీ వాటంతటవే వచ్చి తమ తమ స్థానాల్లో సర్దుకుంటాయి. అంటే వాటికోసం మనం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. లేదు, ఆ చైర్మన్ అంటే స్మృతి వాటిని ఎలా సమన్వయం చెయ్యాలో చూసుకుంటుంది. అద్భుతంగా ఉంది. మనమన్నిటినీ బ్యాలెన్స్ చెయ్యాలని కష్టపడుతుంటాం. కానీ కేవలం ఒకదానిపై దృష్టి పెడితే మిగతావి అవే సర్దుకుంటాయని చెప్పడం గొప్ప ఉపశమనం. అవును. అందుకే బుద్ధుడు మాత్రమే స్మృతి యొక్క ఈ దాగి ఉన్న అపారమైన శక్తిని పూర్తిగా గుర్తించగలిగిన మేధావి అని మూలంలో పేర్కొన్నారు. ఈ చర్చ యొక్క ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే? పునర్జన్మ గురించిన ఒక పెద్ద తాత్విక ప్రశ్నతో ప్రారంభించాం. అవును. అక్కడి నుండి సైన్స్, నైతికత, మరణం వంటి అంశాలను స్పృశించాం. చివరికి వాటన్నిటికీ సమాధానంగా ఒకే ఒక్క ఆచరణాత్మకమైన ముగింపుకు చేరుకున్నాం. అదే, స్మృతి ద్వారా ప్రస్తుత క్షణంపై దృష్టి సారించడం. ఇందులో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. లక్ష్యం భవిష్యత్తులో ఎప్పుడో జరిగే పునర్జన్మను ఆపడం కాదు. కాదా? మరి ఏమిటి? లక్ష్యం ఈ క్షణం నుండి తర్వాతి క్షణానికి కొనసాగుతున్న దుఃఖాన్ని ఇప్పుడే, ఇక్కడే ఆపడం. ఓ! నిజానికి ప్రతి క్షణం ఒక కొత్త జన్మే. మన ఆలోచనలు, భావోద్వేగాలు మారిన ప్రతిసారి మనం కొత్తగా పుడుతున్నాం. అంటే గతాన్ని పట్టుకుని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ మనం ఈ క్షణంలో పుట్టే అవకాశాన్ని కోల్పోతున్నాం. అవును, అదే అసలైన అజ్ఞానం. ముగింపుగా ఒక ఆలోచన. స్మృతి చాలా నిరాడంబరంగా ఉంటుందని, తరచుగా దానిని మనం తక్కువ అంచనా వేస్తామని ఈ చర్చలో స్పష్టమైంది. నిజమే. ఒకవేళ మన జీవితంలో నిజమైన మార్పు కోసం అవసరమైన అత్యంత శక్తివంతమైన సాధనం ఏదో ఆడంబరంగా, ఆకర్షణీయంగా ఉండేది కాకుండా ఉహు. ప్రతి క్షణంలో మనకు అందుబాటులో ఉండే ఇలాంటి నిశ్శబ్దమైన, స్థిరమైన సాధనే అయితే, అవును. మన జీవితంలో ప్రస్తుతం మనం పెద్దగా పట్టించుకోని అలాంటి నిరాడంబరమైన, కాని అత్యంత శక్తివంతమైన సాధన ఇంకేదైనా ఉందేమో ఆలోచించాల్సిన విషయం.